రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక మెదక్లో పోలింగ్ సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి రంగాచారి మనకు లైవ్ లో అందిస్తారు. రంగాచారి, ఎట్లా జరిగింది పోలింగ్? స్వేచ్ఛ ఈరోజు సిద్దిపేట లోక్సభ పరిధి, మెదక్ లోక్సభ పరిధికి సంబంధించింది. సిద్దిపేట జిల్లాలో పోలింగ్ ప్రక్రియ అంతా కూడా సజావుగా ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం సిద్దిపేటలోని ఇందూర్ కళాశాల వద్ద ఉన్నటువంటి రిసెప్షన్ సెంటర్ దగ్గర ఉన్నాం. కొద్దిసేపటి నుంచి సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ నుంచి ఇక్కడికి ఈవీఎం మెషిన్స్ తీసుకొచ్చే పని పూర్తి అవుతూ ఉన్నది. అక్కడికి చాలా మంది వివిధ పోలింగ్ స్టేషన్ నుంచి తీసుకొచ్చినటువంటి ఈవీఎంలను, వాటికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ ని కూడా ఇక్కడ రిసెప్షన్ సెంటర్స్ లో ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లలో సబ్మిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సిద్దిపేట పట్టణానికి సరౌండింగ్స్ లో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి, సిద్దిపేట అర్బన్ గ్రామాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా తమ పోలింగ్ ప్రక్రియను సజావుగా ముగించుకుని, ప్రశాంతంగా ముగించుకుని ఇక్కడికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటినీ ఇక్కడ భద్రపరిచిన తర్వాత ఈరోజు సాయంత్రం వాళ్ళంతా కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి బీవీఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉన్నటువంటి కౌంటర్ వద్ద తీసుకువెళ్లి అక్కడ కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజు జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ పూర్తిగా ప్రశాంతంగా, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు. ఈ రోజు ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారం అయితే దాదాపు ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో కలిసి దాదాపు 77.80% పోలింగ్ నమోదైనట్టుగా మనకు అధికారికంగా అధికారులు చెప్పినట్టు తెలుస్తుంది. ఇంకా కొంత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాత్కాలికంగా వీళ్ళు తీసుకొచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్స్ చెప్తున్నారు మరికొంత పోలింగ్ శాతం పెరిగి, చిట్ట చివరి పోలింగ్ శాతం కొంత పెరిగే అవకాశం కనిపిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా సిద్దిపేటలో ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 73.15% పోలింగ్ నమోదు కాగా, అట్లాగా దుబ్బాకలో 81.72% పోలింగ్ నమోదైంది. గజ్వెల్లో 70% పోలింగ్ నమోదైంది. ఇక మరొక కరీంనగర్ కు సంబంధించి, కరీంనగర్ లోక్సభకు సంబంధించిన ప్రాంతం ఏదైతే ఉందో అది హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రాంతం. అది అక్కడ దాదాపు 96.73% పోలింగ్ నమోదైనట్టుగా మనకు అధికారికంగా అందినటువంటి సమాచారం ప్రకారం తెలుస్తుంది. మొత్తంగా ఈ 4 నియోజకవర్గాల్లో కలిసి మనకు 9,66,330 మంది ఓటర్లకు గాను 4,73,535 మంది పురుషులు, అట్లాగే 4,92,714 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, అందులో 77% మంది తమ పోలింగ్ ని వినియోగించుకుంటున్నట్టుగా మనకు తెలుస్తున్నది. మొత్తంగా మరికొంత శాతం పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు మొత్తంగా ఈ పోలింగ్ ప్రక్రియలో దాదాపు ఈ 4 నియోజకవర్గాల్లో కలిసి దాదాపు 7,000 మంది పోలింగ్ సిబ్బంది, అటు దాదాపు ఒక్క నియోజకవర్గానికి సుమారు అన్ని విభాగాల్లో కలిసి దాదాపు 2,000 మంది సిబ్బంది కలిసి పోలింగ్ లో పాల్గొన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఇక ఈ భద్రతా ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున పర్యవేక్షించారు. ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లని కూడా ఒకవైపు పోలీస్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించింది. ఈ నేపథ్యంలో మనకు రిపోర్ట్స్ ఉన్న ప్రకారం ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎక్కడ ఏ పోలింగ్ స్టేషన్స్ లో కూడా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కానీ, బయట పార్టీల మధ్య ఘర్షణలు కూడా జరిగినటువంటి రిపోర్ట్స్ ఏవైతే రాలేదు. మొత్తానికి ఈ రోజు పోలింగ్ ప్రక్రియ అంతా కూడా ప్రశాంతంగా ముగిసినట్టుగా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి పోలింగ్ లో చాలా మంది ప్రముఖులు సిద్దిపేట జిల్లాలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తన స్వగ్రామమైనటువంటి చింతమడకలో తన భార్యతో కలిసి వచ్చి అక్కడ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సిద్దిపేటలోని భారత్ నగర్ పోలింగ్ సెంటర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో వచ్చి సిద్దిపేటలోని
నారాయణ స్కూల్ పోలింగ్ స్టేషన్ లో తన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఇక దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తన ఓటు హక్కుని పోతారం గ్రామంలో తన స్వగ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక గజ్వేల్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డితో పాటు ఫారెస్ట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఇంకా చాలా మంది ప్రముఖులు అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఐఏఎస్ అధికారి మాజీ కలెక్టర్ పి వెంకట్రామరెడ్డి తన స్వగ్రామమైనటువంటి పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెల్లాపూర్ గ్రామంలో కుటుంబ సభ్యులంతా కలిసి వచ్చి అక్కడ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా ఈ ప్రముఖులంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా సిద్దిపేట లోక్సభకు సంబంధించి మొత్తంగా 44 మంది అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో ప్రధానంగా 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పోటీ పడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఈ పి వెంకట్రామరెడ్డి మాజీ కలెక్టర్ ఐఏఎస్ అధికారి, అట్లాగే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రఘునందన్ రావు బరిలో నిలిచి పోరాడారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీలం మధు అనే వ్యక్తి పోరాటం జరిగింది. మొత్తంగా ఈ ముగ్గురి మధ్య కూడా హోరాహోరీ పోరు జరిగినట్టుగా మనకు పోలింగ్ సరళిని బట్టి చాలా స్పష్టంగా తెలుస్తుంది. మొత్తానికి ఇక్కడికి వస్తున్నటువంటి ఈ సిద్దిపేట నియోజకవర్గంలోని మొత్తం పోలింగ్ స్టేషన్స్ కి సంబంధించిన ఈవీఎంలను కూడా ఇక్కడ సిద్దిపేటలోని ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన రిసెప్షన్ సెంటర్ కి రావడం జరుగుతూ ఉన్నది. ఇక దుబ్బాకలో కూడా లచ్చపేట వద్ద ఏర్పాటు చేసినటువంటి రిసెప్షన్ సెంటర్స్ లో అక్కడ ఈవీఎంలన్నీ కూడా సేకరించి అక్కడ కౌంటర్స్ ద్వారా స్వీకరించినటువంటి ఈవీఎంలను నర్సాపూర్ బీవీఆర్ఐటి కళాశాలకు తరలించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. ఇక గజ్వేల్ ఆర్ఓ పరిధిలో ఉన్నటువంటి రిసెప్షన్ సెంటర్ లో అక్కడ ఈవీఎంలన్నీ కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించినవన్నీ కూడా అక్కడ తీసుకువెళ్లి అక్కడ భద్రపరిచి అక్కడి నుంచి నేరుగా నర్సాపూర్ తీసుకువెళ్లి బీవీఆర్ఐటి కళాశాలలో కౌంటింగ్ సెంటర్ కు తీసుకువెళ్లి అక్కడ భద్రపరిచేటువంటి పరిస్థితి, స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచేటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తానికి ఈ రోజు జరిగేటువంటి పోలింగ్ ప్రక్రియ ఎంత జరిగింది ఒక్కసారి మనం సార్తో ఇక్కడ ఆర్ఓ గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ రిసెప్షన్ సెంటర్ అంటే ఈ రోజు జరిగినటువంటి పోలింగ్ సిద్దిపేట ఎట్లా జరిగింది? ఈ ఈవీఎంలన్నీ కూడా భద్రపరిచిన తర్వాత ఎక్కడికి వెళ్తాయి? కౌంటింగ్ సెంటర్ ఏ కౌంటింగ్ సెంటర్ కి వెళ్తాయి? అయితే ఈ రోజు మనకు సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి 273 పోలింగ్ స్టేషన్లలో ఈరోజు ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అలాగే 2,37,000 మంది ఓటర్లు ఈ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మనకు దాదాపుగా 73% మంది ఈ రోజు ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడే అన్ని రూట్లకు సంబంధించిన మెటీరియల్ మనకి ఇప్పుడిప్పుడే చేరుతున్నాయి. వీటన్నిటిని కూడా సేకరించిన తర్వాత మనకు మెదక్ పార్లమెంటు నియోజక పరిధికి సంబంధించి పర్మనెంట్ స్ట్రాంగ్ రూమ్ మనం నర్సాపూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాత్రి ఏ టైం అయినప్పటికీ వాటన్నిటిని కూడా సేకరించి అక్కడ పర్మనెంట్ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచడం జరుగుతుంది. ఇది మనకు ఆర్ఓ గారు చెప్పినటువంటి విషయం. ముఖ్యంగా ఈ రోజు ఏ రాత్రి అయినా కూడా ఈ ఈవీఎంలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా భద్రపరిచి ఈ బీవీఆర్ఐటి కళాశాలకు తీసుకువెళ్లి అక్కడ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచి జూన్ నడిచేటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ రోజు జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియ మెదక్ సంబంధించిన లోక్సభ నియోజకవర్గంలో పూర్తిగా ప్రశాంతంగా జరిగిందని చెప్పవచ్చు. అటు హుస్నాబాద్ కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మరోవైపు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చేరియాల, మద్దూరు, కొమరవెల్లి ఈ 3 మండలాలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ కూడా పూర్తిగా ప్రశాంతంగా జరిగింది. మొత్తానికి ఈ రోజు జరిగినటువంటి పోలింగ్ అంతా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు. ఓవర్ టు స్టూడియో. రైట్ రంగాచారి.